సామలకోట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రారంభం నుండి మున్సిపాలిటీ అధికారులపై కౌన్సిలర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు తమ వార్డులో ఉన్న సమస్యలను ఎన్నిసార్లు చెప్పినా పట్టనట్టు మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించుకున్నా పట్టించుకోవటం లేదని, మున్సిపాలిటీకి రావాల్సినటువంటి పన్నుల బకాయిల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలను ఇంకా తొలగించకపోవడానికి కారణం ఏమిటని, అదేవిధంగా శానిటేషన్ విషయంలో అన్ని వార్డులకు సరిపడా శానిటేషన్ సిబ్బందిని ఎందుకు ఇవ్వటం లేదని, స్టేషన్ సెంటర్ వద్ద నిరుపేదలకు ఏర్పాటు చేసిన రిక్షా స్టాండును ఆక్రమించుకున్నటువంటి విషయం పట్ల అధికారులు ఎందుకు స్పందించడం లేదని, ప్రజల సమస్యలు పరిష్కార విషయంలో పూర్తిగా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో మున్సిపాలిటీ కమిషనర్ నూతనంగా రావడంతో ఇతర అధికారులు సమాధానం చెప్పే విషయంలో తడబడ్డారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వార్డుల వారీగా కాకుండా పట్టణ ప్రజలందరికీ సమస్యలు పరిష్కరించే విధంగా ఖర్చు చేయాలని, ఈ విషయంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు మున్సిపాలిటీ అధికారులపై విపరీతమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.